తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా బుర్రా వెంకటేశంను నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 2న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం టీజీపీఎస్సీ చైర్మన్ గా ఉన్న మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3తో ముగియనుంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. దీంతో ఆయన స్థానంలో బుర్రా వెంకటేశంను నియమించింది తెలంగాణ సర్కార్. టీఎస్పీఎస్సీ నూతన చైర్మన్ ఎంపికపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, చూసుకోవచ్చు, టీఎస్పీఎస్సీ నూతన చైర్మన్ గా బుర్రా వెంకటేశం ను ప్రభుత్వం నియమించింది. టీజీపీఎస్సీ చైర్మన్ గా మొదటిసారి ఒక బీసీ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చిందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు ఎడ్యుకేషన్ సర్కిల్ లో కూడా చర్చ అనేది మొదలైంది. గత కొంతకాలంగా కూడా బీసీ సామాజిక వర్గానికి కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తున్న ఒక చర్చ అయితే ఉన్నటువంటి సందర్భంలో దానికి అనుగుణంగానే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మనం చూడవచ్చు, మొదటి నుండి కూడా తెలంగాణ ఏర్పడిన కొత్తల్లో చూస్తున్నట్లయితే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గంట చక్రపాణి అప్పటి ప్రభుత్వం నియమించినటువంటి సందర్భం చూసుకోవచ్చు. ఆ తర్వాత వివిధ ఆయన ఒక పదవీ కాలం పూర్తయిన తర్వాత జనార్దన్ రెడ్డిని నియమించింది. ఆయన పైన వివిధ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ తర్వాత ఏర్పడినటువంటి కాంగ్రెస్ సర్కార్ మహేందర్ రెడ్డిని నియమించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ప్రస్తుతమైన పదవీ కాలం ముగియడంతో ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి బుర్రా వెంకటేశం నియమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. ఆయన పదవీ కాలం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఏజీ ప్రకారం 6 సంవత్సరాల పాటు ఈ టీజీపీఎస్సీ పదవిలోనే ఆయన కొనసాగే అవకాశాలు అయితే మనకు కనబడుతున్నాయి. అయితే మనం చూడవచ్చు, ముందు నుండి కూడా కాంగ్రెస్ సర్కార్ ఒక విధానమైనటువంటి ఏదైతే ఉద్యోగాల కల్పనలో ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి దాన్ని అమలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అందులో భాగంగానే కొంచెం స్పీడప్ చేసి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలకు సంబంధించిన నియామకాలు చేపడుతున్నటువంటి తరుణంలో బుర్రా వెంకటేశం తీసుకురావడం కొంత మిగతా సామాజిక వర్గాలు కొంత మొన్నటి వరకు కూడా గొడవలు కూడా జరిగాయి. ముఖ్యంగా ఏదైతే జీవో నెంబర్ 29, జీవో నెంబర్ 55కి సంబంధించి బీసీలకు అన్యాయం జరుగుతుంది అన్న ఒక తరుణంలో టీజీపీఎస్సీ చైర్మన్ గా బుర్రా వెంకటేశం నియమించడం అనేది కొంత ఏదైతే నిరుద్యోగుల్లో ఒక సానుకూలమైనటువంటి సంకేతాలు పంపించేటువంటి ఉద్దేశంతో కూడా సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు అయితే చర్చ అయితే సాగుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ప్రస్తుతమైన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బుర్రా వెంకటేశం కొనసాగుతున్నారు. అయితే ఆయన పదవికి రాజీనామా చేసి ఈ టీజీపీఎస్సీ చైర్మన్ గా అయితే బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆయన ప్రస్తుతం